ఎగ్జామ్ పేపర్లు లీకులకు సంబంధించిన అంశం పైన. ప్రధానంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీక్ అవుతూ ఉన్నాయి. ఈ పేపర్లు లీక్ అవ్వడం కారణంగా వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జీవితాలను కోల్పోతున్నారు. సో, సంవత్సరాల తరబడి చదివి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి, ఆ పర్టిక్యులర్ సమయంలో పేపర్ లీక్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఈ డిప్రెషన్‌తో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అటువంటి పేపర్‌లు లీక్ చేస్తున్న వాళ్ళ పైన మళ్ళీ అటువంటివి జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా ఆయన పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పాటు తండ్రులకు కూడా సెలవులివ్వండి. ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే డెలివరీ సమయంలో ప్రభుత్వాలు అధికారికంగా ఇచ్చే సిస్టమ్ ఉంది. అలా కాకుండా తండ్రులకు కూడా సెలవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులకు పిల్లలు పుట్టినప్పుడు తండ్రులు కూడా సెలవులు ఇవ్వాలి, లీవ్ ఇవ్వాలి, పెయిడ్ లీవ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కుటుంబ బాధ్యతల్లో కేవలం తల్లిది మాత్రమే కాదు, తండ్రికి కూడా బాధ్యత ఉంటుంది. ఒక మహిళ డెలివరీ అయినప్పుడు ఆ ఇంటికి సంబంధించిన ఆమె భర్త ఉద్యోగానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే ఆమెకి ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరుంటారు? చిన్న బిడ్డతో ఆమె ఒక నెల, 2 నెల్లో, 3 నెల్లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో తండ్రులకు కూడా లీవ్‌లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పెయిడ్ లీవ్‌లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా చెద్దా పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది కూడా దేశవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగస్తులకు వాళ్ళకి సంబంధించిన సమస్యని పార్లమెంట్‌లో మా సమస్యని ఒక ఎంపీ పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు అంటూ వాళ్ళంతా కూడా ఆయన్ను అప్రిషియేట్ చేయడం చూసాం. ఇది ఖచ్చితంగా డిబేటబుల్ అంశంగా దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారి తీయడం కూడా చూసాం.